అమ్మాయిలు, ఒక్కసారి ఆగండి. ప్రతి శుక్రవారం మీరు చేసే ఒక చిన్న పని లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి దూరం చేస్తుందంటే నమ్ముతారా? తెలిసి తెలియక మన అందరం శుక్రవారం కొన్ని తప్పులు చేస్తూనే ఉంటాం. అవి సాధారణ పనులానే అనిపిస్తాయి, కానీ శాస్త్రం ప్రకారం అవి ఐశ్వర్యాన్ని తగ్గిస్తాయట. అందుకే ఈ రోజు చెప్పబోయే విషయం ప్రతి అమ్మాయి తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మన చేతులారా మన అదృష్టాన్ని బయటకు పంపినట్టే అవుతుంది. శుక్రవారం అనేది మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెబుతాయి. మొదటిది, శుక్రవారం తలలో పేలు చూడరాదు. ఇది అపవిత్రతగా భావిస్తారు. ఆ రోజు శుభ్రత, పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెండవది, అందం కోసం ఎక్కువగా అద్దం ముందు నిలబడకూడదు. ముఖానికి పసుపు రాసుకుని సహజమైన శోభతో ఉండాలి. పసుపు లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతం. మూడవది, నలుపు రంగు బట్టలు ధరించరాదు. శుక్రవారం తెలుపు, పసుపు, గులాబీ లాంటి శుభరంగులు మంచివి. నాలుగవది, ఇది చాలా ముఖ్యమైనది, పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి ఇంటి ఐశ్వర్యానికి సంకేతాలంటారు. అవి బయటికి వెళితే అదృష్టం కూడా వెళ్లిపోతుందనే నమ్మకం ఉంది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. శుక్రవారం ఎవరైనా మీకు పువ్వు లేదా గాజులు ఇస్తే ఎప్పుడూ కాదనకండి. అది లక్ష్మీదేవి ఆశీర్వాదం రూపంలో వస్తుందని అంటారు. చూశారా, మనం సాధారణంగా తీసుకునే చిన్న విషయాల్లో ఎంత లోతైన అర్థం ఉందో. ఈ శుక్రవారం నుంచి ఈ నియమాలు పాటించండి. లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో నిండాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.